ఇవాళ జోర్ ఉప్మాలోకి మంచి కాంబినేషన్ చెప్పైనా ఒకటి శనగుల చట్నీ లేదా సాంబార్తో పెడితే చాలా ఇష్టం నాకు. మీరు ఎలాగ ఇష్టపడతారో నాకు కామెంట్ చేయండి. ఇవాళ వచ్చేసి నాకు ఇది చేయడం మాత్రం రాదండి. నేను ఈ ఉప్మా ఏ రోజైతే చేస్తాను ఆ రోజు మా సహస్ర కానీ మా స్వీటీ కానీ ఆకలే వేయట్లేదంటారు. అస్సలు రాదండి. నాకు ఎన్నిసార్లు ట్రై చేసినా ఫ్లాప్ అవుతుంది, కానీ తినడం మాత్రం ఇష్టం. ఇవాళ అందుకోసమని అమ్మ చేత నేను ఈ ఉప్మా అయితే చేయించేసుకున్నాను అందరికీ మార్నింగ్ టిఫిన్ కింద. ఇవాళ ఫస్ట్ అమ్మ చాలా సింపుల్గా చేసింది. ప్యాన్ పెట్టుకొని చక్కగా అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకుంది జీడిపప్పుతో సహా. జీడిపప్పు లేకపోతే ఉప్మా టేస్ట్ బాగోదు కదా, అవి కూడా వేసుకొని పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు నూకకి 3 కప్పులు వాటర్ వేసుకొని వాటర్ చక్కగా మసిన తర్వాత అందులో సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ మరిగిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్మా నూక వేసేసుకుందండి. 1 కప్పు నూక వేసుకుని 15 నిమిషాలు పెట్టిందంతే. చాలా బాగా ఉడికింది, జోరుగా చాలా బాగా వచ్చింది. నేను ఇవాళ శనగుల చట్నీలో ట్రై చేశాను. అమ్మ దీంట్లో కొంచెం నెయ్యి వేసింది, ఇంకా నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అనమాట. మీలో ఎంతమంది ఉప్మా లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.